కనుమ రోజు రథం ముగ్గు వేయటం మనం చూసే ఉంటాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇళ్ల ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేస్తూ ఉంటారు. రథం ముగ్గు సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మికతకు చిహ్నంగా చెబుతూ ఉంటారు. ఇక మనిషి శరీరం ఒక రథమని, ఈ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడని విశ్వసిస్తారు. దీనికి సూచికగానే తమను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించేందుకు రథం ముగ్గును వేస్తారని చెబుతూ ఉంటారు. అలాగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి 3 రోజులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా 3 రోజుల తర్వాత తిరిగి వెళ్లే బలిచక్రవర్తిని సాగనంపేందుకు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారనే కథ కూడా ప్రచారంలో ఉంది. కనుమ పండుగ రోజు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదని అంటారు. అదే విధంగా ఈ రోజు గ్రామ దేవతలకు పొంగలిని నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి. అలాగే కనుమ పండుగ రోజున నువ్వులతో చేసిన పదార్థాలు తినాలని పండితులు సూచిస్తున్నారు. పక్షులకు ఆహార ధాన్యాలను ఆహారంగా అందించాలని పండితులు చెబుతున్నారు. సాధారణంగా కనుమ రోజు మాంసాహారం తింటూ ఉంటారు. అయితే కనుమ రోజు నాన్ వెజ్ తినకూడదని, ఆ తర్వాతి రోజైన ముక్కనుమ రోజు తినాలని చెబుతున్నారు.